ఇండియన్ క్రికెట్ లో అయితే శుభ్మన్ గిల్ ఎరా సంపూర్ణంగా స్టార్ట్ అవబోతుంది ఇండియా వర్సెస్ ఓడే సిరీస్ నుంచి. అదేంటి ఆల్రెడీ శుభ్మన్ గిల్ ఎరా స్టార్ట్ అయిపోయింది కదా అనుకోకండి. సో ఇప్పటి వరకు ట్రైలర్ మాత్రమే అయింది, ఇప్పటి నుంచి అసలు సినిమా ఉంటది. సో శుభ్మన్ గిల్ అయితే ఇప్పటి వరకు ఒకే ఒక్క టెస్ట్ ఫార్మాట్ లో కెప్టెన్ ఉన్నాడు. సో ఈ ఓడే సిరీస్ నుంచి ఓడేస్ లో కూడా కెప్టెన్ గా ఛార్జ్ తీసుకోబోతున్నాడు. దీంతో 2 ఫార్మాట్స్ కి కెప్టెన్ గా అయితే అపాయింట్ అవుతాడు. ఆల్రెడీ T20I లో కూడా అతనికి వైస్ కెప్టెన్ గా ప్రమోషన్ అయితే వచ్చింది. సో T20 వరల్డ్ కప్ 2026 తర్వాత అతని ఫుల్ టైం కెప్టెన్ గా కూడా అయ్యే అవకాశం ఉంది, మంచిగా పర్ఫార్మ్ చేస్తే T20I లో కూడా. సో ఈ ఓడే క్యాప్టెన్స్ డెబ్యూట్ తర్వాత అయితే అతను ఇండియన్ క్రికెట్ టీమ్ ఓడే క్యాప్టెన్స్ లో యంగెస్ట్ కెప్టెన్ గా అయితే రికార్డ్ సృష్టించబోతున్నాడు. 26 years 41 days కి అతను ఓడే కెప్టెన్ గా ఛార్జ్ తీసుకోబోతున్నాడు. సో ఇప్పటి వరకు అతనే యంగెస్ట్ ఓడే కెప్టెన్ టీమిండియాకి క్యాప్టెన్సీ చేసిన వాళ్ళలో. అండ్ ఈ క్యాప్టెన్సీ డెబ్యూట్ తర్వాత శుభ్మన్ గిల్ పేరు మీదకి వచ్చి ఇంకొక రికార్డ్ ఏంటిదంటే ఓవరాల్ గా 7th ఇండియన్ క్యాప్టెన్ అవుతాడు. అన్ని ఫార్మాట్స్ లో ఇండియానే లీడ్ చేసిన క్యాప్టెన్. సో మీకు డౌట్ ఉండొచ్చు, టెస్ట్ లో ఓడేలో ఇప్పుడు క్యాప్టెన్ ఉన్నాడు కానీ T20 లో ఎప్పుడు క్యాప్టెన్స్ చేసిండని. మీకు గుర్తుంటే T20 వరల్డ్ కప్ 2024 తర్వాత ఇండియా అన్న మొట్టమొదటి సిరీస్ జింబాంబేతో ఆడిల్లు. సో ఇండియా వర్సెస్ జింబాంబే సిరీస్ కి శుభ్మన్ గిలే క్యాప్టెన్ ఉన్నాడు. సో దాంతో 3 ఫార్మాట్స్ లో టీమిండియా లీడ్ చేసిన క్యాప్టెన్స్ లో 7th క్యాప్టెన్ గా అయితే శుభ్మన్ గిల్ రికార్డ్ సృష్టించబోతున్నాడు. సో ఆల్ ద బెస్ట్ ఫర్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ఓడే ఫార్మాట్ లో. సో మంచిగా లీడ్ చేయాలని కోరుకుందాం. 2027 వరల్డ్ కప్ కి ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఆ వరల్డ్ కప్ కూడా మనం విన్ అవ్వాలని అయితే కోరుకుందాం. సో శుభ్మన్ గిల్ క్యాప్టెన్స్ గురించి మీరేమనుకుంటున్నారు? సో ఆల్ ఫార్మాట్ లో అతని క్యాప్టెన్ చేయడంపై మీరేమనుకున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వచ్చే ప్రో కబడ్డీ అండ్ క్రికెట్ వీడియోస్ కోసం మన పేజ్ అయితే ఫాలో అయిపోండి.